పల్లె పిలుపు చెలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధానాంశాలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన ప్రభుత్వము వచ్చిన తర్వాత స్వయం ప్రతిపత్తిగా దేవాదాయ శాఖకు అనుబంధంగా చేయడం జరిగింది. ఇది ఎంతో శ్రేయోదాయకము. హిందూ సమాజానికి తోడ్పడే బ్రాహ్మణుల పట్ల ప్రభుత్వము అభివృద్ధి మార్గంగా చేయడం అనేది చాలా సంతోషదాయకము. అయితే ఈ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్కు అనుబంధంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ అనేది విజయవాడలో ఏర్పాటు చేశారు. వీళ్ళు సభ్యుల నుండి 500-600 రూపాయలు సభ్యత్వం కోరుతున్నారు. చాలా మంచిది. అయితే కోఆపరేటివ్ సొసైటీ రూల్స్ ప్రకారంగా 500-600కు కూడా కనీస వడ్డీ అనేది ఇవ్వాల్సి ఉంది. లేదా 5 సంవత్సరములకో 10 సంవత్సరములకో ఒక గిఫ్ట్ ఆర్టికల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇలాంటివేవి కూడా చేయడం లేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా సభ్యులతో ఇంతవరకు ఒక సమావేశం కూడా నిర్వహించని దీనస్థితి నెలకొంది. అసలు బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతున్నదన్నది, ఏ జిల్లాలకు చెందుతున్నదన్నది ఇంతవరకు లేదు. ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులకు ఇటువంటి సౌకర్యాలు ఏవి కూడా లబ్ధి కలగడం లేదు. అంతేకాకుండా ఇతర జిల్లాలలో కూడా ఇటువంటి ఆరోపణలే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ తరపున ప్రతి ఒక్క జిల్లాకు ఒక సభ్యులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క కోఆపరేటివ్